అనాథలు, వృద్ధులైన రోగులకు ప్రత్యేక సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ కెనడి, స్వర్ణాంధ్ర నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అభినందించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో అవసరమైన ఉపకరణాలను స్వర్ణాంధ్ర సేవా సంస్థ అందించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆసుపత్రి సలహా మండలి సభ్యులు అనూప్ కుమార్ జైన్ మాట్లాడుతూ, ఎక్కడ సహాయం అవసరమో అక్కడ స్వర్ణాంధ్ర అండగా ఉండి సేవలందిస్తుందని ప్రశంసించారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సమకూర్చిన స్ట్రక్చర్, దుస్తులు, డైపర్లు సిబ్బందికి అందించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ, ఐసోలేషన్ వార్డు ఏర్పాటు, అక్కడ పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది సేవలు అమూల్యమైనవని అన్నారు. ఆ వార్డులో ఇంకా కావలసిన కప్బోర్డులు త్వరలోనే స్వర్ణాంధ్ర సమకూర్చుతుందని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరుగుతున్న నిత్యాన్నదాన సేవలో అనూప్ జైన్ పాల్గొని ఇంతటి గ్యాస్ కష్టాల్లో కూడా స్వర్ణాంధ్ర నిత్యాన్నదాన సేవలను అభినందించారు. బాలాజీ అయ్యర్, డాక్టర్ అశోక్, మురళి, మీరా, కుమారి, దివ్య, సింధు తదితరులు పాల్గొన్నారు. మన రాజమహేంద్రవరం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్నాం. నిజంగా ఐసోలేషన్ వార్డులో పేషెంట్లు ఎవరైతే కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురయ్యి రోడ్డును పడ్డారో, వృద్ధాప్యంలో ఎవరో చూడని పేషెంట్లని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఇవాళ ఐసోలేషన్ వార్డులో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, మనం వాకర్స్, వీల్ చైర్స్, వాళ్ళకి కావాల్సిన డైపర్స్, అలాగే స్ట్రెచ్చరు, వాళ్ళకి కావాల్సిన క్లాతింగ్ ఏదైతే ఇవన్నీ సమకూర్చడం జరిగింది. నేను ఒకటే ఈరోజు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి నేను ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వృద్ధాప్యం అనేది అందరం ఫేస్ చేయాల్సిన అంశం. అది ఒక శాపంగా మారింది. ఈరోజు వృద్ధుల్ని రోడ్డుని వదిలేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ, అనాథలు, ఒంటరి వృద్ధులు, ఇంకా నిర్లక్ష్యానికి, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురైన వాళ్ళందరినీ కూడా మరి ఈ ఐసోలేషన్ వార్డులో చూడడం అనేది నేను చాలా అభినందించదగ్గ విషయంగా నేను భావిస్తూ, వారు ఎప్పుడు ఏ సహకారం కావాల్సిన, వృద్ధులకు కావాల్సిన డైపర్స్కి కానీ, నైటీలు కానీ, వాళ్ళకి కావాల్సిన యూజ్డ్ క్లోత్స్ ఏదైతే కావాలో, అలాగే స్ట్రెచ్చర్ కావాలంటే స్ట్రెచ్చర్ ఇచ్చాం, వీల్ చైర్ కావాలంటే వీల్ చైర్లు ఇచ్చాం, వాకర్స్ కావాలంటే వాకర్స్ ఇచ్చాం, వారికి దుస్తులు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఇవ్వడానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ సదా సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో కూడా మా సేవలు ఈ ఐసోలేషన్ వార్డు కోసం కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.